గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేయడం, గ్రామీణులకు సుపరిపాలన అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. పంచాయతీరాజ్ వ్యవస్థను సమూలంగా సంస్కరిస్తోంది. క్లస్టర్ వ్యవస్థను రద్దు చేసి పంచాయతీలను స్వతంత్ర పాలనా యూనిట్లుగా ఏర్పాటు చేసింది. కార్యదర్శులను 4 గ్రేడ్లుగా విభజిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీ కార్యదర్శుల్ని పంచాయతీ అభివృద్ధి అధికారులుగా మార్పు చేసింది. మున్సిపల్ తరహాలో వివిధ సేవా విభాగాలు ఏర్పాటు చేసింది. పంచాయతీరాజ్ శాఖలో సంస్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం అమల్లో ఉన్న పంచాయతీ క్లస్టర్ వ్యవస్థను రద్దు చేసింది. పంచాయతీల స్వతంత్ర పరిపాలనా యూనిట్లుగా ప్రకటించింది. వీటిని 4 గ్రేడ్లుగా విభజించడంతో పాటు పంచాయతీ కార్యదర్శులను పంచాయతీ అభివృద్ధి అధికారులు పీడీఓగా పేరు మార్చింది. పురపాలక సంఘాల తరహాలో ప్రతి పంచాయతీలోనూ పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, గ్రామీణ ప్రణాళిక, వీధి దీపాలు, ఇంజనీరింగ్, ఆదాయం, పన్ను వసూళ్ల విభాగాలను ఏర్పాటు చేసి సిబ్బందిని కేటాయించాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదనలను మంత్రివర్గం ఇటీవల ఆమోదించడంతో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ సంబంధిత ఉత్తర్వులను జారీ చేశారు. ఈ మేరకు తదుపరి చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ ని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం ఉన్న 7,244 క్లస్టర్లను రద్దు చేసి 13,351 గ్రామ పంచాయతీలను స్వతంత్ర పరిపాలనా యూనిట్లుగా ప్రభుత్వం విభజించింది. ఈ 13,351 పంచాయతీలను 4 గ్రేడ్లుగా వర్గీకరించారు. వీటిలో 359 రూర్బన్ పంచాయతీలు, 3,082 గ్రేడ్ 1 పంచాయతీలు, 3,163 గ్రేడ్ 2 పంచాయతీలు, 6,747 పంచాయతీలను గ్రేడ్ 3గా విభజించారు. గ్రేడ్ 1 పంచాయతీ కార్యదర్శుల పోస్టులను డిప్యూటీ ఎంపీడీఓ క్యాడర్లో చేర్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మిగతా కార్యదర్శులను 3 గ్రేడ్లుగా విభజించింది. రూర్బన్ పంచాయతీల్లో జూనియర్ అసిస్టెంట్లు, బిల్ కలెక్టర్లుగా ఉన్న 359 మందిని సీనియర్ అసిస్టెంట్లుగా అప్గ్రేడ్ చేయాలని నిర్ణయించింది. ఇంజనీరింగ్, డిజిటల్ అసిస్టెంట్లను గ్రామీణ ప్రణాళిక అసిస్టెంట్లుగా వినియోగించాలని ఆదేశించింది. డిజిటల్ అసిస్టెంట్లతో పంచాయతీల్లో ప్రత్యేక ఐటీ విభాగం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.